వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏపీడిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. ఏపీడిఎస్సికి సంబంధించినవి ఈ వీడియోలో ఏమేమి ఉన్నాయంటే స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, ఏజ్ ఎంత ఉంది, ఇంకా ప్లస్ మనకి వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, ఎడ్జిటీలో ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ ఎన్ని ఉన్నాయి, ప్లస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయి, టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఆల్ సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎగ్జామ్ ఫీజు, ఇలాంటివి చాలా విషయాలు అయితే ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. ఫస్ట్ అయితే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోకి. మా ఛానల్లో ఏపీకి టెట్, డిఎస్సికి సంబంధించిన కంటెంట్ అయితే ఉంది. మీకు కావాలంటే కూడా వెళ్ళి విజిట్ చేసి చూడండి. ప్లస్ టెట్ డిఎస్సికి సంబంధించిన సిలబస్ కూడా అప్లోడ్ అయితే చేస్తాము. డిఎస్సికి సంబంధించినవైనా టెట్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ మా ఛానల్లో అయితే మీకు దొరుకుతుంది. కావాల్సిన వాళ్ళైతే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, నేనైతే ఇంపార్టెంట్ అయితే చెప్తాను. మీరైతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడండి, మీరు చూసుకోండి. నేను దీని లింక్ కూడా నేను అఫీషియల్ లింక్ కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. మీకు కావాల్సిన మీ డిస్టిక్ సంబంధించిన వేకెన్సీస్, ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద ఆ లింక్ని అయితే ఓపెన్ చేసేసి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు దాన్ని అయితే చూడొచ్చు. ఇప్పుడైతే చూద్దాము. ఫస్ట్ చూడండి, మనకి ఈ జియో నెంబర్స్ ఇవన్నీ ఇచ్చారు. స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిటీకి సంబంధించినవి అన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్సైట్ అయితే మీరు ఈ csc.ap.government.gov.in అనే వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. రెండు వెబ్సైట్లు ఏది ఓపెన్ చేసినా కానీ మీకు డిఎస్సికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 24/2025 టు 15th May 15/5/2025 అంటే మే వరకు అయితే, మే 15th వరకు అయితే ఉన్నాయి. దీంట్లో ఏమేమి అది స్కూల్ అసిస్టెంట్, అన్ని లాంగ్వేజెస్ స్కూల్ అసిస్టెంట్, నాన్ లాంగ్వేజెస్ స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సెకండరీ గ్రేడ్ టీచర్ ఎడ్జిటీ, ఇట్లా మండల్ పరిషత్ స్కూల్స్, జెడ్పీ పరిషత్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, ఇలాగా మున్సిపల్ కార్పొరేషన్, ట్రైబల్ వేర్, ఇలా అన్నిటికీ సంబంధించినవి పోస్టులు అయితే దీంట్లో ఉన్నాయి. మీరైతే వీటన్నిటి కలిపి ఒకటే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవైతే చూడండి మీరు. నెక్స్ట్ టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినవి, నాన్ లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజెస్ అంటే ఏవో కాదండి, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇలా సెకండరీ గ్రేడ్ టీచర్స్, పీఈటీలు కూడా ఈసారి పీఈటీలు చాలా ఉన్నాయి. వీటి క్వాలిఫికేషన్ ఏంటనేది కూడా ముందు అయితే చూద్దాము. చూడండి, ఈ రెండు వెబ్సైట్లు అయితే మీరు నోట్ చేసుకొని మీరు గూగుల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసినా వస్తాయి, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో వీటి లింక్ అయితే ఇస్తాను. అవి కూడా మీరు చూసుకొని ఓపెన్ చేసినా మీకు డైరెక్ట్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతారు. మీరు ఎగ్జామ్ ఫీజుకి అయితే, అప్లికేషన్కి అయితే ఒక పోస్ట్కి అయితే 750 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అది స్పెషల్ ఫర్ ఈచ్ పోస్ట్ అని కూడా మనకి క్లియర్గా హైలైట్ చేసి అయితే ఇచ్చారు. చూడండి, మీరైతే ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఫస్ట్ లాస్ట్ డేట్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ది ఫీ, సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ అండ్ అప్లోడింగ్ ఆల్ ద రిక్వెస్ట్ సర్టిఫికేట్స్ ఇన్ ద ఆన్లైన్ 15/5. ఇదైతే లాస్ట్ డేట్ అంటే చూడండి, అప్లోడింగ్ చేయడానికి ఫీ కూడా అప్పుడే. జనరల్ నెంబర్ వస్తుంది. జనరల్ నెంబర్ని మీరు ఫస్ట్ ఫీ కట్టిన తర్వాత జనరల్ నెంబర్ వస్తుంది. జనరల్ నెంబర్ వచ్చిన తర్వాత అప్లికేషన్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషను మాన్యువల్గానే అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడంతా మీరు ఫస్ట్ అప్లై చేసినారు కదా, ఇంతకుముందు అప్లై చేసిన అప్లికేషన్ పోస్ట్కి ఆ ఫీజు అయితే తీసుకుంటారంట. మళ్ళీ మీరు కొత్తగా ఏదైనా అప్లై చేసుకోవాలంటే మళ్ళీ స్పెషల్గా ఫీజు అయితే మీరు కట్టాల్సి అయితే ఉంటుంది. ఏపీడిఎస్సి ఇవే వెబ్సైట్లు చూడండి. ఈ వెబ్సైట్లు ఏది ఓపెన్ చేసినా కానీ ఓపెన్ అయిపోతుంది.
ఇక్కడ చూడండి, అప్లికేషన్ షెల్ కంపల్సరీ అప్లోడ్ స్కాన్డ్ రీసెంట్ ఫోటో. మనకేం చెప్తున్నారు ఇక్కడ, రీసెంట్ ఫోటో అయితే మీరు అప్లోడ్ చేయాలంట. క్యాండిడేట్ సబ్మిట్ మొబైల్ నెంబర్ ఫర్ కాంటాక్ట్. మీరు మొబైల్ నెంబర్ అయితే మీకు యూజ్ ఉన్నది, మీరు ప్రస్తుతం వాడే మొబైల్ నెంబర్ అయితే అప్లోడ్ చేయమని చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా మెసేజ్ సెండ్ చేయాలన్నా కానీ మీరు వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. టెస్ట్ మాత్రము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఎగ్జామ్ అయితే మనకి జరుగుతుంది. ఇది అందరికి తెలిసిందే. డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లోనే ఉంటాయి. సెంటర్స్ కూడా హెడ్ క్వార్టర్స్ మున్సిపాలిటీస్లో కూడా ఉంటాయంట. నెక్స్ట్ సెక్షన్ డిస్టిక్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి వర్కింగ్ గవర్నమెంట్ సర్వీసెస్లోనే ఇస్తారంట. సిబిఐటి ఎగ్జామ్, హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, పిఈటి, ఇవన్నీ పోస్టులు అయితే ఇవి పెద్ద ఇంపార్టెంట్ కాదండి. ఇవన్నీ చూడండి, మీరు కూడా చూసుకోండి. 6 నుంచి 36-25 మనకి ఎగ్జామ్ డేట్స్ ఆల్రెడీ నేనైతే పోస్ట్ చేశాను. మీరైతే ఇంపార్టెంట్ డేట్స్ అదైతే ఆ వీడియో చూడండి. ఎగ్జామినేషన్ సెషన్ విల్ బి ఎన్హాన్స్ ఆర్ రెడ్యూస్ బేసింగ్ ఆన్ ద నెంబర్ క్యాండిడేట్స్ అప్లైడ్ టు ద. చూడండి మీరు ఇదంతా, మీరు దాన్ని బట్టి మీరు ఏ టెస్ట్ పెట్టాలి అనేది మ్యాక్సిమం కంప్యూటర్దే పెడతారండి. ఆన్లైన్లోనే మనకి పెట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు సబ్జెక్టు డిస్టిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, కేటగిరీ వైజ్ వేకెన్సీ ఫర్ ద రిక్రూట్మెంట్ ఇండికేట్ ఇన్ ద. ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకు అన్నీ అయితే వేకెన్సీ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, మెథడ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్, మనకి సిబిఐటి కంప్యూటర్ బేస్డ్ టెస్టే మనకి చేస్తారు. స్కూల్ అసిస్టెంట్, ఎస్సీ, సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఇప్పుడు మనకి. అండ్ రిమైనింగ్ 20 మార్క్స్ ఏపీ టెట్ చూసారా. టీఆర్టీ మనకి 80 మార్క్స్కి అయితే ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. నెక్స్ట్ 20 మార్క్స్కి ఇప్పుడు మొత్తము టోటల్ మార్క్స్ 100 కానీ ఇవ్వడం జరిగింది. 80 మార్క్స్ టీఆర్టీ, 20 మార్క్స్ అయితే టెట్. ఇది కూడా ఏపీ టెట్ అయి ఉండాలి, టెట్ అయితే ఉండాలి వెయిటేజీ. టెట్కి చూసారా 20 మార్క్స్, ఇవి 2 అయితే కంపల్సరీగా ఉండాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఏమో 100 మార్క్స్కు, దీంట్లోనేమో ఫిజికల్ ఎడ్యుకేషన్కి నో టెట్ ఫర్ ద పీఈటీ వాళ్ళకి టెట్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద మెరిట్ కమ్ రోస్టర్ సిస్టమ్. ఇవన్నీ మీరు జీవోస్ ఇచ్చారు, ఇక్కడ జీవోస్ అయితే చూడండి. రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఏ విధంగా తీస్తారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, అదైతే మీరు చూసుకోండి. 1975 అమెండ్మెంట్స్ టైమ్ షెల్ బి ఫాలో ద స్ట్రిక్ట్లీ అని ఇచ్చారు చూడండి మీరు. ఇవన్నీ జీవోస్. మీరు రిజర్వేషన్ ఎలా తీస్తారు అనేది మీరు చూడండి. రిజర్వేషన్ అంటే హ్యాండిక్యాప్, బ్లైండ్ వాళ్ళు ఎలా, ఎంత పర్సెంటేజ్ ఉండాలి వాళ్ళకి అనేది అయితే ఇక్కడ ఏ జీవో ప్రకారం అనేది ఇచ్చాడు. ఇది డెఫ్ వాళ్ళకి మాత్రం కంపల్సరీగా 70 డెసిబుల్ హియరింగ్ అయితే ఉండాలంట. ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ స్పోర్ట్స్ వాళ్ళకి చూడండి, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్. రిగార్డ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ రూల్స్ ఇన్ ఇష్యూస్ ఇన్ ది. చూడండి, హారిజెంటల్ రిసోర్స్ 3% అయితే వీళ్ళకి ఇస్తారంట రిజర్వేషన్. అవి ఎలాగా అనేది దేర్ షెల్ బి, ఇక్కడ చూడండి, షెల్ బి నో వెయిట్ లిస్ట్ అండ్ ద ఎనీ అన్ఫిల్డ్ పోస్ట్ ఫర్ ద ఎనీ రీజన్ షెల్ బి క్యారీడ్ ఫార్వర్డ్ ఫర్ ఫ్యూచర్ రిక్రూట్మెంట్ పోస్ట్. చూడండి, క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ ఇదైతే మీరు కంపల్సరీగా చూసుకోండి ఏముండాలి అనేది. క్యాండిడేట్ ఫర్ ద సెలెక్షన్ చూడండి, క్వాలిఫికేషన్కి సంబంధించినవి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది.
లాస్ట్ డేట్ సబ్మిషన్ చేసేటప్పటికి క్యాండిడేట్ అప్లై ఫర్ ద పోస్ట్ షుడ్ బి ఫుల్లీ క్వాలిఫైడ్ అండ్ మస్ట్ బి పొజిషన్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ ఆన్ ద లాస్ట్ డేట్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద నోటిఫికేషన్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్. సో అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పటికి మీకు అవన్నీ అయితే సర్టిఫికేట్స్ అయితే ఉండాలంట. మీకు అయితే కొంచెం టైం అయితే కూడా ఇస్తారు. అకాడమిక్ డిగ్రీ ఫస్ట్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, మనకు డిగ్రీ సర్టిఫికెట్ ఉండాలి. అది కూడా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి. ప్లస్ యూజీసీ కమిషన్ రిగార్డింగ్ యూజీసీ కమిషన్ పర్మిషన్ ఉన్న డిగ్రీ. ఎన్సిటిసి బిఈడి టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏఐసిటి అంటే ఫర్ ద ఓపెన్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు, ఓపెన్ యూనివర్సిటీలో చదివిన వారికి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ మోడ్ ఉన్న వాళ్ళకి దీనికేమో ఏఐసిటి పర్మిషన్ అయితే ఉండాలి. మీరు ఎక్కడ చదివినా కానీ ఆ పర్మిషన్ ఉన్న స్కూళ్ళల్లో చదివిన, కాలేజీలో చదివిన వాటిని అయితే యాక్సెప్ట్ చేస్తారంట. స్పెషల్ ఎడ్యుకేషన్ బిఈడి డిఈడి కోర్స్ ఇన్ ద ఆర్సీ రూల్స్ ప్రకారం ఉన్న కాలేజీలో అయితే మీరు చదివిన వాటిని అయితేనే యాక్సెప్ట్ చేస్తారంట. టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా అంతే. టెట్ క్వాలిఫికేషన్ ఇన్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ది పీఈటీ వాళ్ళకైతే టెట్ క్వాలిఫికేషన్ అయితే లేదు. నెక్స్ట్ పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్. స్కూల్ అసిస్టెంట్కి మ్యాథ్స్కి ఏమేమి ఉండాలి? మస్ట్ ప్రాసెస్ ద గ్రాడ్యుయేషన్ విత్ మ్యాథమెటిక్స్. చూసుకోండి మ్యాథ్స్ వాళ్ళైతే ఏమేమి ఉండాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, యూనివర్సిటీ రిగార్డింగ్ టు ద యూజీసీ విత్ ద అట్లీస్ట్ ఎంత ఉండాలి అంట మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీకు మినిమము స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే గ్రాడ్యుయేషన్ ఉండాలి. దాంట్లో మీకు మొత్తము గ్రాడ్యుయేషన్లో 3 ఇయర్స్కి కలిపి 50% అయితే మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకేమో 45% అయితే మీకు మార్క్స్ అయితే ఉండాలి. బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ మ్యాథ్స్ ఇన్ మెథడాలజీ సబ్జెక్ట్ ఫర్ ఎనీ ఇన్స్టిట్యూట్ రిగార్డింగ్ ఇన్ ద బిఈడిలో కూడా ఇదే విధంగా ఉండాలి. ఇది కాకుండా మళ్ళీ ఇది కూడా 4 ఇయర్స్ బిఏ బిఈడి చేసిన వాళ్ళకి కూడా అంతే అండి. అందరికీ ఓపెన్ వాళ్ళకి ఓసీ వాళ్ళకేమో 50% మార్క్స్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకేమో 45% అయితే ఉండాలి. 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా. మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదివిన వారికి మాత్రము సబ్జెక్ట్ మినిమము ఎంత ఉండాలి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55% అయితే ఉండాలి. ఇక్కడ చూసుకోండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అది కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 50% అయితే ఉండాలి. డిగ్రీలో బీఈడీలో మాత్రం 45% అయితే ఉంటే సరిపోతుంది. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎందుకు అడుగుతున్నారంటే పీజీటీ పోస్ట్కి అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. దాని గురించి అయితే ఇక్కడ పీజీలో క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నాడు. బీసీఏ క్యాండిడేట్స్ విత్ మ్యాథ్స్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ చూడండి ఇక్కడ కూడా అంతే 50% అయితే మార్క్స్ ఉండాలి. 45 ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ వాళ్ళకు కూడా సేమ్ అండి, అందరికీ అదే ఉంటుంది. మీరైతే దీన్ని చూసుకోండి. మీకు ఈ ఫిజికల్ సైన్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉండాలి? మీకు ఆప్షనల్గా ఫిజిక్స్ ఉండాలంట, కెమిస్ట్రీ ఉండాలి. బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు మీరు 3 సబ్జెక్ట్ సంబంధించినవి తీసుకుంటారు కదా. దీంట్లో ఫిజికల్ సైన్స్ రాసే వాళ్ళకి మీకు డిగ్రీలో ఇదైతే ఏ సబ్జెక్టులు ఉన్నాయో ఆ సబ్జెక్ట్ ఇక్కడ ఉన్న సబ్జెక్టులు మాత్రమే మెడికల్ కెమిస్ట్రీ అంట. మెడిసినల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఇలాగా మీకు చూసుకోండి. మీరు ఫిజికల్ సైన్స్ రాసే వాళ్ళు అయితే ఇది చూడండి. నెక్స్ట్ దీంట్లో చూడండి ఇది కూడా అంతే. అది ఇంకా నెక్స్ట్ బయాలజీకి సంబంధించినది స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించిన క్వాలిఫికేషన్ అంటే అందరికీ అదే ఉంటుంది. ఏ సబ్జెక్ట్ జెనెటిక్, బయోకెమిస్ట్రీ, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, అగ్రికల్చర్,
ఇలా చూడండి, ఎన్విరాన్మెంటల్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా రాసుకోవచ్చు, హ్యూమన్ జెనెటిక్స్. ఇలాగా మీరు ఎంఎస్సి బయోటెక్నాలజీ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా దీన్ని అయితే రాసుకోవచ్చు. వీళ్ళకి కూడా ఏముంటుందంటే అందరికీ క్వాలిఫికేషన్ ఒకటే. ఓసీ వాళ్ళకేమో 50%, మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకేమో 45% అయితే మినిమము ఉండాలి డిగ్రీలో. అలాగే 4 years చేసిన వాళ్ళకి కూడా అంతే, ఓన్లీ పీజీలో మటుకే అలా ఉంటుంది. ఇప్పుడు సోషల్ స్టడీస్ అయితే చూద్దాము. సోషల్ స్టడీస్లో కూడా అంతే. సబ్జెక్ట్స్ మినిమము డిగ్రీలో ఎనీ 2 of the following సబ్జెక్ట్స్ అయితే ఉండాలంట. హిస్టరీ కల్చరల్, నెక్స్ట్ పొలిటికల్ సైన్స్, ఇవి చాలా మందికి ఉంటాయి. కామర్స్ చూడండి, సొసైటీ, ఇట్లా అన్నీ మీకైతే బిజినెస్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఇవన్నీ మీకు డిగ్రీలో అయితే ఉంటాయి. 3 years కలిపి అయితే చూస్తారు. దీనికి కూడా అంతే పర్సంటేజ్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45, ఓసీ వాళ్ళకి అయితే 54 years. ఇవన్నీ సేమ్ కామనే ఉంటాయండి. మీరు నిదానంగా చూసుకోండి. నేనైతే ఇంత చెప్పాలంటే కిన వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. వీడియో మొత్తము 61 pages ఉన్నాయండి. వీళ్ళు ఈ 61 pages చెప్పాలంటే చాలా టైం పడుతుంది. చాలా మందికి తెలుగు అయితే డౌట్ ఉంటుంది. ఈ తెలుగు గురించి అయితే చూద్దాం. చాలామంది ఆ మెథడాలజీ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్లస్ సోషల్ తెలుగు మెథడాలజీ ఉన్న వాళ్ళు 2 పోస్టులు రాస్తుంటారు. బయాలజీ మెథడాలజీ తెలుగు ఉన్న వాళ్ళు, ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు రాస్తుంటారు కదా, వాళ్ళ కోసం ఇప్పుడు ఇది చూడండి. బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, ఆర్ ఒక సబ్జెక్ట్ తెలుగు మెయిన్ సబ్జెక్ట్ అయితే ఉండాలంట. నెక్స్ట్ ఈక్వలెంట్ ఆప్షన్ సబ్జెక్ట్ ఉండొచ్చు 1. 3 yearsలో ఒక సబ్జెక్ట్ అయితే ఉండాలంట. బ్యాచిలర్ డిగ్రీలో కూడా ఓరియంటల్ లాంగ్వేజ్ అయితే ఉండాలంట. నెక్స్ట్ ఈక్వలెంట్ ఆర్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ద తెలుగు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసేటప్పుడు దాంట్లో కూడా తెలుగు అయితే చేసి ఉండాలి మీరు. అది కూడా యూజీసీ గ్రాండ్ కమిషన్ ఉంది కదా, యూజీసీ పర్మిషన్ ఉన్న కాలేజీలో 50% ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి అయితే 45% అయితే ఉండాలి. అండ్ మస్ట్ పాస్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ద తెలుగు అండ్ మెథడాలజీ సబ్జెక్ట్. బీఈడిలో మీరు మస్ట్గా మెథడాలజీ అయితే ఉండాలి. డిగ్రీలో మీకు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండొచ్చు తెలుగు. మళ్ళీ పీజీలో అయితే తెలుగు చేసి ఉండాలి. అది కాకుండా మీరు బీఈడిలో అయితే తెలుగు మెథడాలజీ అయి ఉండాలి. మళ్ళీ తెలుగు పండిట్ కోర్స్ చేసినా కానీ ఎలిజిబులే. నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా చూడండి, 4 years ఇది కూడా అంతే. 4 years బిఏ బీఈడి చేసిన వాళ్ళు కూడా అంతే. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి మాత్రము 55 marks అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50. ఇదొక్కటి చూసుకోండి. హిందీ వాళ్ళు కూడా అదే చూసుకోండి. ఇక్కడ అన్ని ఇవ్వడం జరిగింది. మీరు ఎలా ఫిల్ చేయాలి 1 by 1 అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూడండి మీరు ప్రధానంగా. ఉర్దూ మీడియం వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ కన్నడ వాళ్ళు, కన్నడకు సంబంధించింది, తమిళ్కి లాంగ్వేజెస్కి సంబంధించినవన్నీ అయితే ఇక్కడ ఇచ్చారు. సాంస్క్రిట్కి సంబంధించినవి అందరికీ ఒకటే రకంగా ఉంటుందండి. ఇవన్నీ క్వాలిఫికేషన్స్ అయితే. సెకండరీ గ్రేడ్ చూద్దాం ఇప్పుడు. ఇంకా సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించినవి వీళ్ళకి మస్ట్ పాస్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ విత్ ఇన్ 50% మార్క్స్. అందరికీ 50%. ఇంటర్మీడియట్లో మీకు 50% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 45 మార్క్స్ ఉండాలి. తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఇది అథారిటీ ప్రకారము అలా ఉన్న గుర్తింపు ఉన్న కాలేజీలో చదివితేనే మీరైతే యాక్సెప్ట్ అయితే చేస్తారు. 2 years కలిపి 50% ఉండాలండి, 1 yearకి కాదు. ఆర్ త్రో క్యాండిడేట్ హూ ఆర్ పాసిబుల్ ఆన్ ది ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అలాంగ్ విత్ ద బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే దీనికి. అండ్ డిప్లొమా ఎడ్యుకేషన్ డిఈడి చేసి ఉండాలి. అండ్ ఏం చేయాలి, 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఈడి అయితే చేసి ఉండాలి. దీంట్లో కూడా మీరు డిఈడి చేసినారు, స్పెషల్ ఎడ్యుకేషన్ 4 years ఇంటిగ్రేటెడ్, ఇవి కూడా ఉండాలి. మస్ట్ ప్రాసెస్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ సీనియర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది కూడా
చూడండి బీఈడి 4 ఇయర్ టెట్ క్వాలిఫికేషన్స్ అని చూడండి. టెట్ క్వాలిఫికేషన్ ఏమిటంటే వీళ్ళు సీటెట్ అయినా రావచ్చు, ఏపీ టెట్ అయినా రాసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. క్వాలిఫికేషన్ ఆఫ్ ద పోస్ట్ నోటిఫైడ్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద వెల్ఫేర్ differential able to schools, TGT special education, HGT special education in the physical education teacher, trained graduate teachers కి హియరింగ్ హ్యాండిక్యాప్డ్ స్కూల్ ఇన్ ద విజువల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ గురించి అయితే చూడండి. వాళ్ళకి టీజీటీకి లాంగ్వేజెస్ ఇప్పుడు చూడండి. టీజీటీ లాంగ్వేజెస్ కూడా ఏమి ఉండాలంటే ఇక్కడ టీజీటీకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ ఇన్ ద పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలంటండి. టీజీటీకి 50%, ఇక్కడ 45% అయితే వీళ్ళకి ఉండాలంట. నెక్స్ట్ ఇక్కడ చూడండి మస్ట్ పాస్ ఇన్ ద స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి ఇవన్నీ చూడండి. నెక్స్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఏమో 55% ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ టీజీటీ నాన్ లాంగ్వేజెస్ ఇవన్నీ మీరైతే చూసుకోండి. టీజీటీ తెలుగు కూడా సేమ్ అదే అండి. మీరు ఏం చేస్తారంటే డిగ్రీ 3 years యాజ్ మెయిన్ సబ్జెక్ట్ అయితే ఒకటి ఉండాలి. ఓరియంటల్ లాంగ్వేజెస్ అయితే చేసేసి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45% చూడండి ఇక్కడ. నెక్స్ట్ హిందీ వాళ్ళు కూడా ఇక్కడ చూడండి మొత్తం ఇవన్నీ. అది పెద్దగా అవసరం ఉండదు, మీకు అవసరమైతే మీరు నిదానంగా చూసుకోండి. మ్యాథ్స్ వాళ్ళకి కూడా సేమ్ అదే ఉంటుంది. టీజీటీకి అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు. గ్రాడ్యుయేషన్ ఫిజికల్ సైన్స్కి ఏమో గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ద యూజీసీ రికగ్నైజ్డ్ గ్రాడ్యుయేషన్, మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఇక్కడ ఆర్ అని ఇచ్చాడు చూడండి. మీకు బయోసైన్స్కి సంబంధించినవి బీసీఏ క్వాలిఫికేషన్స్ టెట్ అయితే పాస్ అయి ఉండాలి మీరు. సెకండరీ గ్రేడ్ టీచర్ హెచ్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది అంటే ఇదంతా. నెక్స్ట్ చూడండి లాంగ్వేజ్ మీడియం స్టడీ క్వాలిఫికేషన్ లాంగ్వేజెస్కి సంబంధించినవి సిలబస్ మీకు ఆల్రెడీ నేనైతే మా ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి. సోషల్కి సంబంధించింది, బయోసైన్స్కి సంబంధించినది, నేను తెలుగుకు సంబంధించిన సిలబస్ని ట్రాన్స్లేషన్ చేసి అయితే మీకు తెలుగులో పెట్టాను. మీకు ఒకవేళ తెలుగు కావాలి అంటే, తెలుగులో సిలబస్ కావాలంటే మా ఛానల్లోకి వెళ్ళి మీరు చూడండి. ప్లేలిస్ట్లో అయితే నేను స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సోషల్కి ఇంటర్మీడియట్ సిలబస్ను కూడా నేనైతే అప్లోడ్ చేశాను. ఈ హెచ్జిటి సిలబస్ కూడా అప్లోడ్ చేశాను. మీరైతే చూడండి. కొన్ని పేపర్స్ కూడా నేను అప్లోడ్ చేశాను, అవి అయితే చూడండి. ఒకసారి అయితే విజిట్ చేస్తే మీకు ఛానల్ని ఐకాన్ని క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అయిపోతుంది ఛానల్. పైన వెళ్ళి మీరు వీడియోస్ క్లిక్ చేస్తే మేము పెట్టిన వీడియోస్ అన్నీ మీకు కనిపిస్తాయి. థంబ్నెయిల్స్ ఉంటాయి పైన. మీరు టైటిల్ చదువుకొని మీరు మీకు ఏది కావాలో అదైతే వీడియోని అయితే ఓపెన్ చేసుకొని అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ అయితే ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ టైం ఇప్పటి వరకు అయితే ఈ వీడియో చూసారు కదండి. మీకు ఇన్ఫర్మేషన్ దొరికిందంటే ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి. నేను ఎంతో కష్టపడి అయితే వీడియో చేస్తున్నాను. మీరు లైక్ చేస్తే మాకేంటంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టాలని అయితే ఉంటుంది. ప్లస్ ఏంటంటే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకైతే షేర్ చేయండి. ఛానల్ అయితే కొంచెం గ్రో అవుతుంటుందండి. మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో అయితే ముందుకు వెళ్తుంది. మీకు వెబ్సైట్ నుంచి తీసుకొచ్చి ఇంత కష్టపడి ఇంత వివరంగా మీకు చెప్తున్నాం కదండి. మాకు ఇచ్చేది ఏంటి? మీరు ఒక్క లైక్ మాత్రమే ఇస్తారు. మీరు లైక్ చేసుకున్నా కానీ మీ వీడియోస్ మీరు ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ కావాలని చూసుకున్నప్పుడు మీకు లైక్ వీడియోస్లో ఉంటుంది. అందుకనే లైక్ చేస్తే మీకు బెనిఫిటే మాకు బెనిఫిటే. ఫస్ట్ అయితే చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి. ఇదైతే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. అఫీషియల్గా వెబ్సైట్లో ఉంది. మీరు కావాలంటే నేను లింక్ ఇస్తాను. మీరు దాంట్లో ఓపెన్ చేసుకొని క్లియర్గా చూసుకోండి. మీకు ఏది కావాలంటే అది క్లియర్గా చూసుకోండి. మీకు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్కి నాన్ లాంగ్వేజెస్ ప్యాటర్న్ అయితే ఇచ్చాడు. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఏముంటుందంటే 2 hours 30 minutes అయితే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 20 questions అయితే ఇస్తారు. 10 marks చూడండి, 10 marks. నెక్స్ట్ పర్ఫెక్ట్ ఇన్ ఎడ్యుకేషన్కి 10 marks 10 questions అయితే వస్తాయి, 5 marks. నెక్స్ట్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ అండ్
ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ నుంచి కూడా 10 బిట్స్ అయితే వస్తాయి. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిందండి ఇది. కంటెంట్ ఎవరి కంటెంట్ ఏ సబ్జెక్ట్కి సంబంధించిన వాళ్ళకి 80 బిట్స్ అయితే వస్తాయి, 40 మార్క్స్. మెథడాలజీ చూడండి, మెథడాలజీ కూడా అంతే, సబ్జెక్ట్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. మొత్తం ఓవరాల్గా 160 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్. ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా చూడండి కొంచెం వేరుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్కి కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ కానీ ఇచ్చారు. పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్, 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక్కడ 40 ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాజీ మెథడాలజీకి సంబంధించి 40 ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే వస్తాయి, 20 మార్క్స్ అంట. నెక్స్ట్ 140 క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇచ్చాడు, బేసిక్ యాంటోనిమ్ ఇవన్నీ ఇచ్చారు చూడండి, మీకు తెలుస్తుంది దానికి సంబంధించినవి. దానికి 70 మార్క్స్. మొత్తం 200 అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయంట అండి. దీంట్లో 100 మార్క్స్కి అయితే ఉంటుంది, మనకైతే 80 మార్క్స్కి అయితే ఉంటుంది. టెట్ దీంట్లో 20 వెయిటేజ్ కలుపుతారు. ఎడ్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ చూడండి, జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ ఏమో 60 ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఎంసీక్యూ క్వశ్చన్స్ అంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి క్వశ్చన్స్. ప్లస్ ఇక్కడ 80 మార్క్స్ అయితే ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ అయితే ఉంటుందండి మనకి. డిఎస్సిలో ఎడ్జిటి 2 hours 30 minutes 2.5 గంటలు అయితే ఎగ్జామ్ డ్యూరేషన్ టైమ్. నెక్స్ట్ పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్లో 8 క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ రూమ్ ఇది ఎడ్యుకేషన్ సైకాలజీనేమో 16 మార్క్స్, 16 బిట్స్ అయితే వస్తాయి, 8 మార్క్స్. మనకు హాఫ్ మార్కే ఉంటుంది ప్రతి బిట్కి, ఇదైతే మీకు గుర్తుంచుకోవాలి, టెట్లో లాగా కాదు. కంటెంట్ అయితే 16, 8 మార్క్స్. మెథడాలజీ 8 క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్. ఇక్కడ చూడండి మ్యాథ్స్కి సంబంధించిన కంటెంట్ తెలుగు, ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. మ్యాథ్స్ ఉంటుంది దీంట్లో, మ్యాథ్స్, సైన్స్కి సంబంధించినవి 8 మార్క్స్, 4 మార్క్స్. ప్లస్ ఇక్కడ సోషల్కి సంబంధించినవి చూడండి, కంటెంట్ మనకి టెట్లో ఉన్నట్టే ఉంటుందండి. ఎడ్జిటి పేపర్ సేమ్ ఉంటుంది. మీరు కావాలంటే నేను టెట్ పేపర్ రీసెంట్గా జరిగినది కూడా, నేను టెట్ తెలుగు పేపర్ని అయితే ఒకటి, ఎడ్జిటికి సంబంధించింది ఒకటి, స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించిన 2A పేపర్ అయితే నేను చేసి పెట్టాను. ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీరైతే ఒకసారి అయితే ఛానల్లో మీరు నేను పెట్టిన వీడియోని అయితే చూడండి, ఆ క్వశ్చన్స్ అయితే చేయండి. అది అక్కడ ఉన్న టెట్కున్న సిలబస్, డిఎస్సికి ఉన్న సిలబస్ సేమే కదండి. 6th నుంచి 10th వరకు, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకేమో ఎడ్జిటి వాళ్ళకి, 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకేమో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే సిలబస్ ఉందండి. అదే సిలబస్ మనకి టెట్లో ఉన్న సిలబస్ డిఎస్సిలో కూడా ఉంది. అవి కూడా మనము గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో ఉన్న సిలబస్ యాజ్ అండ్ టీజ్గా అక్కడ ఇచ్చారు. మనము గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో అయితే అకాడమిక్ బుక్స్ అయితే చదవాలి. సైకాలజీకి మాత్రము తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ ఒకటి, సైకాలజీ బుక్, బిఈడి సైకాలజీ బుక్ అయితే చదవమని చెప్పడం జరిగింది. సిలబస్లో కూడా మీకు సిలబస్ క్లియర్గా అయితే నా ఛానల్లో ఉంది. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ కూడా ఒకటి నేను పోస్ట్ చేశాను, అది ఇంగ్లీష్లో ఉంది. మీకు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ చూసుకోండి, తెలుగు కావాలంటే తెలుగు చూసుకోండి. ఇంకా ఏదైనా మ్యాథ్స్ సబ్జెక్టుకి, ఫిజికల్ సైన్స్ కావాలంటే గిన మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అది కూడా పెట్టడానికి తెలుగులో ట్రై చేస్తాను, తెలుగు మీడియం వాళ్ళ కోసం మాత్రము. చాలామంది మా వెబ్సైట్లో ఇంగ్లీష్లో ఉంది, చాలామంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇవన్నీ చూడండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ మీకు అవసరం ఉంటే చూసుకోండి, అవసరం లేకపోతే స్కిప్ చేసేయండి. టైం షెడ్యూల్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ద టీచర్స్ షెడ్యూల్. ఎడ్జిటి వీళ్ళకి కంప్యూటర్ బేస్డే పెట్టారు కదండి. నోటిఫికేషన్ ఆఫ్ ద వేకెన్సీస్ కూడా నేను కర్నూలు డిస్టిక్ సంబంధించిన వేకెన్సీ లిస్ట్ అయితే పెట్టాను, మీరైతే చూడండి. లోకల్లో ఎన్ని ఉన్నాయి, లోకల్లో ఎన్ని ఉన్నాయి, నాన్ లోకల్లో ఎన్ని ఉన్నాయి అనేది కూడా దాంట్లో పెట్టడం జరిగింది. అయితే చూడండి, మీరు చూస్తే మీకు తెలుస్తుంది. సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్స్ ఎలా చేయాలి అనేవి, ఏమేమి అప్లోడ్ చేయాలి ఇవన్నీ ఇచ్చారు, చూసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ షెల్ బి ఫైనల్, ఎలా చేయాలి ఏంటి అనేది అన్నీ ఇక్కడ ఇచ్చారు. మీకు వెబ్సైట్కి వెళ్తే మీకు దాంట్లో వీడియో కూడా ఒకటి అయితే అప్లోడ్ చేశారు, మీరు తెలుగులో ఇంగ్లీష్లో కూడా అప్లోడ్ ఒక వీడియో అయితే ఉంది. దాని ప్రకారము మీరైతే క్లియర్గా నిదానంగా చూసుకొని
మీరు చేసుకోండి. ఇదైతే కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ కోసం అయితే నేనైతే చేస్తున్నాను. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఇచ్చారు చూడండి. ద సర్టిఫికేట్స్ షుడ్ బి అప్లోడ్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్. మీరైతే ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ 15/5/2025 అని ఇచ్చారు కదండి. మీరు ఆ లాస్ట్ డే లోపు సబ్మిషన్ చేయాలంట అప్లికేషన్ ఫామ్. అన్లెస్ మీరు సబ్మిషన్ చేయకపోతే సర్టిఫికేట్స్ ఆర్ నాట్ అప్లోడ్, హాల్ టికెట్ విల్ నాట్ బి జనరేటెడ్ అని ఇచ్చారు చూడండి. మీరు అప్లికేషన్స్ సబ్మిట్ చేయకపోతే సర్టిఫికేట్స్ అది అప్లోడ్ కాకపోతే మీకు హాల్ టికెట్ అయితే రాదని చెప్తున్నాడు. ఏజ్, ఇది వెరీ ఇంపార్టెంట్ చూడండి. ఏజ్ మనకి 18 ఇయర్స్ నుంచి ఎంతవరకు 44 ఇయర్స్ వరకు అయితే మనము రాసుకోవచ్చు. అది కూడా 1/7/2024 స్టార్టింగ్ ఈ డేట్ లోపు మీరు 44 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక్కడ SC ST EWS వాళ్ళకేమో 49 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది జీవో ప్రకారం కూడా మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్ వీళ్ళు చూడండి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకేమో 54 ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా చూడండి, క్యాండిడేట్ సర్వీస్ మీరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా దీని అయితే క్లియర్గా అయితే చదువుకోండి. వీడియో లెంత్ అయితే ఇప్పటికే ఎక్కువైపోయింది, 30 minutes అయిపోయింది. ప్రాసెస్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ ద టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ TRT ప్రాసెస్ ఏ విధంగా చేస్తారనేది అయితే ఇక్కడ ఇచ్చారు, చదువుకోండి. మీకు అర్థం కాకపోతే గిన ఏవైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే మీరు కామెంట్ చేయండి. మేమైతే ప్రతి దానికైతే ఆన్సర్స్ అయితే ఇస్తాము. వీలైతే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేము అలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాము. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ముందే మనకు ఆ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోమని మనకైతే మెసేజ్ పెడతారు. అప్పుడు మనము డిస్ట్రిక్ట్ వైజ్గా సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఈచ్ సెంటర్ షుడ్ బి ఇన్ ద గుడ్ 500 నుంచి 600 క్యాండిడేట్స్ అయితే ఒక సెంటర్కి అయితే సింగిల్ సర్వీసెస్ ఒక సెంటర్కి ఇంతమందిని అయితే అలాట్ చేయడం జరుగుతుందంట. నేబరీస్ స్టేట్స్లో కూడా మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మనకి తెలంగాణలో కూడా సెంటర్స్ అయితే ఇస్తారు. కొన్ని ఇంపార్టెంట్ ఉన్న స్టేట్స్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే పెడతారు. క్యాండిడేట్స్ టు ఎనీ ద ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసారా. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ ద హాల్ టికెట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిషన్ ఆఫ్ ద ఇనిషియల్ కీ మనకి 1 వీక్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 1 వీక్ ఇనిషియల్ కీ ఇస్తారు. ఇనిషియల్ కీ ఇచ్చిన తర్వాత అబ్జెక్షన్స్ మనకి ఏదైనా ఉంటే అయినా అబ్జెక్షన్ అయితే పెట్టుకోమంటున్నారు. ఇనిషియల్ కీ పెట్టిన తర్వాత మనకి అబ్జెక్షన్స్ ఇస్తారు. కమిటీ చూడండి, వీళ్ళందరూ ఇదంతా మనకి అంత అవసరం లేదు. ఇవంతా నార్మలైజేషన్ ఎలా ఉంటుంది, నార్మలైజేషన్ మెథడే ఉందండి. ఒక డిస్ట్రిక్ట్ ఒక పేపర్ అనేది అయితే లేదు, అందరికీ కామన్గా అయితే పెడతారంట. ఏ రోజు పేపర్ ఈజీగా రావచ్చు, ఒకరోజు కష్టంగా రావచ్చు. అయితే ఈజీగా వచ్చిన పేపర్ వాళ్ళ మార్క్స్ అయితే కొన్ని తగ్గొచ్చు, ఈ హార్డ్ ఉన్న వాళ్ళకి కొన్ని మార్కులు అయితే కలవడం జరుగుతుంది. ఇట్లా ఉంటుంది నార్మలైజేషన్ అయితే. నార్మలైజేషన్ మెథడ్ కంటే ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆ డిస్ట్రిక్ట్ ఎగ్జామ్ పెడితే బాగుండేదండి. ఇది నార్మలైజేషన్ మెథడ్ వలన కొంతమంది లాస్ అవుతారు, కొంతమంది బెనిఫిట్ అవుతారు. ఈ మెథడ్ తీసేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ప్రిపరేషన్ ఆఫ్ ద మెరిట్ లిస్ట్, ఎలా మెరిట్ లిస్ట్ చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్స్ సేమ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళని ఎలా చేస్తారు, ఫీమేల్ వాళ్ళని ఫస్ట్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫీమేల్ వాళ్ళు కూడా ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ సేమ్ ఉన్నాయనుకో మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ లేడీస్కి ఇస్తారు, తర్వాత ఉమెన్స్కి ఇస్తారు, తర్వాత మెన్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ అయితే మీరు చూడండి, దీన్ని మీరు ఎలా సెలెక్ట్ చేస్తారనేది.
సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఎస్ఏ వాళ్ళకి ఎలా ఇచ్చారు చూడండి. ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ అది 80% మనకి, ఇది టెట్ 20% కలుపుతారన్నారు. ఇవంతా సేమ్ అండి, ఇదంతా మనం ఇందాక చూసిందే. ఇప్పుడు మనకి క్యాస్ట్ వైజ్గా ఎన్నెన్ని మార్కులు రావాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఏపీ టెట్లో 150 మార్క్స్ కదా, ఓసీ వాళ్ళకైతే 90 మార్క్స్ రావాలి, బీసీ వాళ్ళకేమో 75 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 60 మార్క్స్ అయితే రావాలి. సీటెట్లో కూడా అంతే 90, 75, 60 మార్క్స్ అయితే వచ్చిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే టెట్ క్వాలిఫై కాని వాళ్ళు డిఎస్సికి అప్లై చేసుకోవడానికి అయితే లేదు. ఫస్ట్ పేపర్ రాసిన వాళ్ళు హెచ్జిటికి అప్లై చేసుకోవచ్చు, సెకండ్ పేపర్ రాసిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ సాధించినట్టు. మీరు ప్రిపరేషన్ ఆఫ్ ద సెలక్షన్ లిస్ట్ ఎలా చేస్తారు అనేది కూడా మనకి ఇక్కడ జీవో నెంబర్స్తో సహా ఇచ్చారు. ఇవి మీకు అర్థమైతే కినా చదువుకోండి నిదానంగా ప్రశాంతంగా. ఇప్పుడైతే ప్రజెంట్ మీరు ఎగ్జామ్స్కి అయితే ఇప్పుడు చాలామంది చదువుకోకుండా బుక్స్ అన్ని మూసేసి ఉంటారు కదా, ఓపెన్ చేసి అయితే ఈ రోజు నుంచి అయినా స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన మినిమం 45 days అయితే మనకుంది. తొందరగా స్టార్ట్ చేసి రివిజన్ చేసుకుంటే ఈ మంత్లో స్టార్ట్ చేసి ఈ 10 days మీరు ప్రిపేర్ చేసేసుకున్న నెక్స్ట్ మంత్ 1 month చేసుకున్న ఒక 15 days రివిజన్ స్టార్ట్ చేసుకున్నా కానీ మీరు ఈజీగా అయితే స్టార్ట్ చేస్తారు, క్రాక్ చేయొచ్చు. మీరైతే ఎక్కువగా క్వశ్చన్ పేపర్స్ అయితే చేయండి. నేను ప్రతిరోజు అయితే క్వశ్చన్ పేపర్స్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. రీసెంట్గా జరిగిన టెట్ క్వశ్చన్ పేపర్ అవైతే మీరు సైకాలజీ బిట్స్ అయితే, తెలుగు బిట్స్, సోషల్ బిట్స్ ఎవరైనా కావాలంటే కినా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేనైతే అవి పెడతాను బిట్స్. చూడండి, సచ్ క్యాండిడేట్ షెల్ బి సెలెక్షన్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్ షెల్ బి కన్సిడర్ ఫర్ ద సర్టిఫికేట్స్ అంటే చూడండి, సర్టిఫికేట్స్ అయితే మన కాడ కంపల్సరీగా అయితే ఉండాలి, లేకపోతే వాళ్ళు మర్చిపోయిన సెలెక్షన్ చేయరంట. నెక్స్ట్ క్యాండిడేట్ని ఎలిజిబుల్ అయితే క్యాండిడేట్ షెల్ బి కన్సిడర్, నెక్స్ట్ వాళ్ళని అయితే తీసుకుంటారంట. వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు అన్నీ కరెక్ట్గా సర్టిఫికేట్ జెన్యున్ కరెక్ట్ ఉన్న సర్టిఫికెట్స్ మాత్రమే చూడండి తీసుకొని రావాలి మీరు, లేకపోతే వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకైతే పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా మనకి ప్రతి ఒక్కటైతే ఇన్ఫర్మేషన్ బులెటిన్లో అయితే ఇవ్వడం జరిగింది, మీరైతే చూసుకోండి. ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఆఫ్టర్ పబ్లిషింగ్ ఆఫ్ ద ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ద మెగా డిఎస్సి లీడ్ టు ద బి క్లోజ్డ్, దేర్ షెల్ బి వన్ వెయిటింగ్ లిస్ట్ ఇఫ్ ద notified the post of the unfilled due to the non-available non-joining to eligibility qualification candidates or for any other reason the said to unfill the post shall be carried forward to the further recruitment. వేరే రిక్రూట్మెంట్లో మళ్ళీ ఇప్పుడు ఎవరైనా ఒకవేళ జాయిన్ కాకపోతే వాళ్ళని మళ్ళీ వేరే మళ్ళీ డిఎస్సి ఇచ్చి మళ్ళీ వాళ్ళని అప్పుడైతే తీసుకుంటారంట, లేకపోతే నెక్స్ట్ వాళ్ళకైతే ఇవ్వరు. ఆ పోస్ట్ అలానే ఉంటాయి, బ్యాక్లాగ్గా మళ్ళీ వేస్తారు మనకి డిఎస్సిలో. ఇప్పుడు కొన్ని మన డిఎస్సిలో కొన్ని బ్యాక్లాగ్ ఉన్నాయి చూసారు కదా, అవి అలా మిగిలిపోయిన వాటిని బ్యాక్లాగ్ కిందకు పెడతారు. కొంతమందికి 2 వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ 2 చేసిన వాళ్ళు ఉంటారు, 2 పోస్టులు రాస్తారు. కొంతమంది సోషల్ రాస్తారు, కొంతమంది తెలుగు రాస్తారు. వాళ్ళకి సబ్జెక్ట్ వస్తే సోషల్కి వెళ్తారు, తెలుగు వస్తే తెలుగుకి వెళ్తారు, అలాగా ఉంటారు కదా. అలా ఉన్న వాళ్ళు కమ్యూనికేషన్ ఆఫ్ ద సెలెక్షన్ లిస్ట్ టు ద అపాయింట్మెంట్ అథారిటీ ఎలా ఇవన్నీ అయితే చూసుకోండి. నాన్ జాయినింగ్ అని ఇవ్వడం జరిగింది. మీకైతే హెల్ప్ డెస్క్ నెంబర్స్ అయితే మీరు అయితే నోట్ చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా ఫీజు పే కాకపోయినా, జనరల్ నెంబర్ రాకపోయినా, ప్లస్ అప్లికేషన్ తీసుకోకపోయినా మీ నెంబర్లకైతే కాల్ అయితే చేయండి. మీకు ఒకవేళ అమౌంట్ కట్ అయిపోయి మళ్ళీ అమౌంట్ రాకపోయినా కానీ మీరు ఈ నెంబర్లకైతే కాల్ చేస్తే ఆ అమౌంట్ అయితే మీకు ఫెయిల్ అని వచ్చింది అనుకోండి, అమౌంట్ మళ్ళీ మీకైతే జనరేట్ అయితే చేస్తారు. అప్లికేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు ఒక 15 days 1 month అయితే పడుతుంది, వెయిట్ చేయండి. మీకు ఆ ఫెయిల్ అయిన అమౌంట్
మళ్ళీ మీకైతే వస్తుంది. జనరల్ నెంబర్ రాకుండా మీకు అమౌంట్ కట్ అయిపోయి ఉంటుంది కదా, అదైతే ఖచ్చితంగా మళ్ళీ రీఫండ్ అయితే చేస్తారు వాళ్ళు. మీరైతే కొంచెం టైం పడుతుంది, టెన్షన్ అయితే పడకండి. రీఫండ్ అయితే మాకు లాస్ట్ ఎడ్జిటి ఉంది కదండి, చాలా మంది హెచ్జిటికి స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేసుకున్నారు కదా, అప్పుడు ఏం చేశారంటే హెచ్జిటి వాళ్ళు బీఈడి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పారు కదా హెచ్జిటికి, అందుకని అప్పుడు 750 రూపీస్ కట్టిన వాళ్ళందరి అమౌంట్ని మళ్ళీ రిటర్న్ చేశారు. మేము టీజీటీ పీజీటీకి కూడా అప్లై చేసాము, 2000 రూపీస్ అయినాయి. ఆ 2000 రూపీస్ అది జనరల్ నెంబర్ అయితే మాకు రాలేదు. రాకపోతే మాకు తర్వాత 1 మంత్ తర్వాత మాకు 2000 అమౌంట్ అయితే పడ్డాయి. మేము కూడా నెంబర్ అయితే కాల్ చేసాము. 1 by 1 అయితే వాళ్ళు ఇలాగ సర్వర్ బిజీగా ఉండి ఇది అయితే ఉంటుంది కదా, అందుకని అప్పుడు ఏమవుతుందంటే సర్వర్ బిజీగా ఉన్నప్పుడు అమౌంట్ అటు ఇటు అయిపోతుంటుంది. ఆ అమౌంట్ని మళ్ళీ మీరు ఫోన్పే చేసిన మళ్ళీ మీ అకౌంట్ ఏ అకౌంట్ నెంబర్ ఇచ్చారో ఆ అకౌంట్ నెంబర్కి అయితే వేస్తారు. మీరు వర్కింగ్లో ఉన్న అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇది మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. అందుకనే వీడియో స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు మీరు వింటే మీకు ఏమవుతుందంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ నాకు గుర్తొచ్చినాయి అయితే నేను చెప్తాను. నేను ఇంతకుముందు అప్లై చేసినప్పుడు నేను చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి, ఆ ప్రాబ్లమ్స్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకైతే అది జరిగింది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. లాస్ట్ వరకు అయితే ఉండకండి. ఎవరైనా సరే ముందే అప్లై చేసుకోండి. ముందే అప్లై చేసుకోవడం వల్ల మనకి దగ్గర సెంటర్స్, మన డిస్టిక్ దగ్గర ఉన్న సెంటర్స్ అయితే మనకి అలాట్ చేయడం జరుగుతుంది. మీరు లాస్ట్ వరకు ఉన్నారనుకో మీకు దూరం సెంటర్స్ పడతాయి. అప్పుడు మీరు పోను రాను జర్నీకి వాటికి టైం వేస్ట్ అవుతుంది, ప్లస్ చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకని మళ్ళీ సర్వర్స్ లాస్ట్ మినిట్ వరకు ఉన్నారంటే మెయిన్ ఇబ్బంది పడేది సర్వర్స్ బిజీగా ఉంటాయండి. సర్వర్స్ బిజీగా ఉంటే మీరు చాలా టెన్షన్ ఫీల్ అవుతారు. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తుంటాయి, అప్లై చేసుకోలేదు, చాలా టెన్షన్ ఫీల్ అవుతారు. అందుకనే మీరు ప్రశాంతంగా మీరు ఒక రోజు పెట్టుకొని ఆ రోజు సర్టిఫికెట్లు అన్నీ రెడీ చేసి పెట్టుకొని బ్యాంక్లో అకౌంట్లో డబ్బులు పెట్టుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇంటర్నెట్ సెంటర్కి అయినా వెళ్ళి అప్లై చేసుకోండి. మీకు ఇంట్లో సిస్టమ్ ఉంటే మీరు ఓన్గా అయినా చేసుకోండి. అలాగా మీరు ఏది దాంట్లో చూడండి, ఫోన్పే చేయడమా లేకపోతే మీరు డెబిట్ కార్డ్తో పేమెంట్ చేయడమా ఇలా క్రెడిట్ కార్డ్తో చేయడమా అని అడుగుతుంటాడు. అవి కూడా మీరు కరెక్ట్గా నెంబర్ చేసి కరెక్ట్గా అయితే అమౌంట్ అయితే చెయ్యండి. అమౌంట్ మళ్ళీ పోతే మళ్ళీ మనకి వస్తుంది కానీ టైం పడుతుంది. మనకి చాలా అవసరాలు ఉంటాయి కదండి, డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. మీ డిస్టిక్లో ఏ పోస్టులు ఉన్నాయో వాటికైతే మీరు అప్లై చేసుకోండి. చాలా వరకు మీరు లోకల్లోనే అప్లై చేసుకోండి. లోకల్లో ఉన్న పోస్టులకి మీకు కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. లోకల్లో మీకు కొన్ని మార్క్స్ ఎక్కువ వచ్చినా కానీ మీకైతే పోస్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుందండి. నాన్ లోకల్ అప్లై చేసుకుంటే నాన్ లోకల్లో చాలామంది ఆ లోకల్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇస్తారు పోస్టులు, నాన్ లోకల్ వాళ్ళకి కూడా ఇస్తారు. కాబట్టి నాన్ లోకల్లో రావడం మీరు టాప్ స్కోర్ రావాల్సి ఉంటుంది. టాప్ స్కోర్ వచ్చిన దాంట్లో మీకు లోకల్ ఆ డిస్టిక్లో ఉన్న వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అందుకని మీరు లోకల్లో రాసుకుంటే మీకు ఖచ్చితంగా అయితే మీ ఓపెన్లో రాకపోయినా మీ క్యాస్ట్లో అయినా మీకైతే జాబ్ వస్తుంది. నేనైతే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. నేను హైదరాబాద్లో రాశాను లాంగ్వేజ్ పండిట్. ఒకటే పోస్ట్ ఉంది నాన్ లోకల్ వాళ్ళకి. తెలంగాణలోనేమో ఒకటే 12 పోస్ట్ అయితే ఉన్నాయి కదా, 5% ఇస్తారు. ఒక్క పోస్టే ఉంది నాన్ లోకల్కి. ఆ ఒక్క పోస్టు అది కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వలేదండి లాంగ్వేజ్ పండిట్. ఎందుకు? ఆయనకి 80 మార్క్స్ వచ్చినాయి, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా పోస్ట్ ఇలే, ఎందుకంటే ఆ ఒక్క పోస్టుని ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇచ్చారు. సెకండ్ ర్యాంక్ 4th ర్యాంక్ ఉన్న వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇచ్చిండ్రు. అలా ఉంటుంది. అందుకని అదే మార్క్స్ నీకు లోకల్లో వస్తే నీకు ఖచ్చితంగా జాబ్ వచ్చేది. అందుకనే నేను చెప్తున్నాను, ఇట్లా చాలా మందికి జరిగిందండి. అందుకనే మీరు ఏం చేస్తారు, ఈ మిస్టేక్ అయితే చెయ్యొద్దండి. ఆలోచించి మీరు మ్యాక్సిమం మీరు లోకల్లోనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నాన్ లోకల్ అప్లై చేసుకోవాలంటే మీరు బాగా చదివి ఉండాలి. బాగా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కానీ వీళ్ళకి చూడండి ఒక పోస్ట్ ఉంది రాలేదు, మీరు అది చూసుకోండి. అక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కానీ ఇక్కడ ఆ ఓపెన్లో మీకు క్యాస్ట్ వైజ్ తీస్తారు, ఉమెన్స్కి తీస్తారు,
ఉమెన్స్ కేటగిరీ పోతుంది, క్యాస్ట్ వైజ్ పోతుంది, ప్లస్ ఆ లోకల్లో ఉన్న వాళ్ళు ఓపెన్లో కొట్టుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరి తర్వాత మీకు ఇస్తారు. కాబట్టి అందుకనే మీ దాంట్లో మళ్ళీ క్యాస్ట్ చూస్తారు. ఆ లోకల్ నాన్ లోకల్లోనే మళ్ళీ క్యాస్ట్ వైజ్ కూడా చూస్తుంటారు. ఈ ఇయర్ ఎంతమందికి ఇవ్వాలి రోస్టర్ పాయింట్లను బట్టి అలా. అందుకనే మీరు మ్యాక్సిమం అయితే లోకల్లోనే అప్లై చేసుకోండి. లోకల్ నుంచే మీరు జాబ్ అయితే సాధించడానికి బాగా హార్డ్ వర్క్ అయితే చేయండి. ఇప్పుడైతే నేనైతే ఇవి అందుకని స్కిప్ చేయకుండా మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు తెలుస్తాయి. ఇవి ఎవరు చెప్పరండి, మీకు ఓన్గా తెలుసుకొనే ఉండాలి. ఎవరైనా తెలిసైనా మీకు ఎవరికైనా జరిగిన అనుభవంతో అయితే ఇవన్నీ తెలుస్తాయి. చాలా మంది చెప్తుంటారు నాన్ లోకల్లో రాసుకోండి వస్తుంది, ఏముందిలే అని అనుకుంటారు. కానీ దాని లోపల నేను కూడా అదే అనుకున్నా, నాన్ లోకల్ కదా, నేను కూడా ఒక పోస్ట్ ఉంది, నేను కూడా రాయాలా వద్దా అనే డైలమాతో ఉన్నా. నేను నాన్ లోకల్ కాబట్టి, నేను ఇక్కడ తెలంగాణలో నాన్ లోకల్ కాబట్టి నేను ఒక పోస్ట్ ఉంది చేద్దాము, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎలా రాస్తాను ఎన్ని మార్క్స్ వస్తాయి అన్నట్టు నేను రాశాను ఉన్న ఒక పోస్ట్ని. అది కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకన్నా ఇస్తారనుకున్నా కానీ ఫస్ట్ ర్యాంక్ కూడా రాలేదండి. సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఉన్న ఆయనకైతే ఈడబ్ల్యూఎస్ కింద ఇచ్చిండ్రు. అందుకనే మీరు అలాగా నాకు అనిపించింది ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వస్తుంది అనుకున్నా. తర్వాత చూస్తే ఎందుకు ఇచ్చారంటే ఆ నాన్ లోకల్లో ఈడబ్ల్యూఎస్కి అయితే ఆ పోస్ట్ అలాట్ అయి ఉందంట. అలా అందుకని మీరు నాన్ లోకల్ రాయడం కంటే లోకల్లో రాస్తేనే వస్తాయి. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ జెడ్పీ ఎంపీ ఏపీ డిస్టిక్ కేటగిరీ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూడండి. మీకు అనంతపూర్లో 35 ఉందండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్. ఇది మీరు నిదానంగా చూసుకోండి. ఇవన్నీ నేను వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది. నేను కర్నూలు డిస్టిక్లో అయితే నేను చూసుకుంటాను. 79 అయితే ఉన్నాయి తెలుగు, హిందీనేమో 113, ఇంగ్లీష్ 78, మ్యాథ్స్ 90, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్ చూడండి చాలా ఎక్కువ ఉన్నాయండి, 112 ఉన్నాయి. పీఈలు కూడా 208 ఉన్నాయి. మొత్తము ఎన్ని ఉన్నాయంటే చూడండి 2547 అయితే ఉన్నాయి. ఎడ్జిటీలు చూడండి 1731 పోస్టులు అయితే ఉన్నాయి కర్నూలు డిస్టిక్లో. అన్ని డిస్టిక్ల కంటే కర్నూలు డిస్టిక్లో ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ కర్నూలు డిస్టిక్లో అందరు నాన్ లోకల్ వాళ్ళు అందరు ఇక్కడ అప్లై చేసుకొని రాయాలని చూస్తారు. చూడండి మీ డిస్టిక్లలో మీరు రాసుకుంటే ఎవరి డిస్టిక్లో వాళ్ళు రాసుకుంటే వాళ్ళకి చూడండి ఇక్కడ మనకి ఓపెన్లో ఉంటాయి, లోకల్లో ఉన్నాయి, ఓపెన్లో ఉన్నాయి. లోకల్లో అన్నా వస్తుంది మీకు, ఓపెన్లో అన్నా వస్తుంది. ఓపెన్లో రాకపోయినా లోకల్లో అన్నా వస్తుందా, మళ్ళీ మీ క్యాస్ట్ వైజ్ క్యాస్ట్లో అన్నా మీకు వస్తుంది. అందుకనే చెప్తున్నా, ఇక్కడ మీరు ఓపెన్ ఒక్కటే ఉంటుంది, ఇక్కడ మీకు క్యాస్ట్ వైజ్ ఉంటుందా? క్యాస్ట్ వైజ్ ఉన్నాయి కానీ ఉన్నా కానీ 1-2 పోస్టులే ఉన్నాయి. అవి కూడా లేడీస్కి వస్తాయి, ఉమెన్స్కి ఉంటాయి. అలా హారిజెంటల్ మెథడ్ ప్రకారమే అయితే మీకు ఇక్కడ అయితే రోస్టర్ ప్రకారం అయితే ఇస్తున్నారు. విజయనగరం ఇక్కడ చూడండి ఎక్కువగా, గుంటూరులో కూడా చూడండి, చిత్తూరులో కూడా ఎక్కువ ఉన్నాయండి. స్కూల్ అసిస్టెంట్ చిత్తూరులో కూడా ఎక్కువ ఉన్నాయి. హెచ్జిటి 835 అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఈ చిత్తూరు ఫస్ట్ కర్నూలు ఉన్నాయి, తర్వాత చిత్తూరు ఉంది, తర్వాత ఇక్కడ కృష్ణా జిల్లాలో కూడా 35 తెలుగు ఉన్నాయి. బయో సైన్స్ ఇంగ్లీష్ చూడండి 88 ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఇది మీరు చూసుకొని మీ డిస్టిక్ వైజ్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన సబ్జెక్ట్ వైజ్ చూడండి. చిత్తూరులో అయితే ఒకటి ఉంది, ఎక్కువ పోస్టులు ఉన్నాయి అయితే నేను చెప్తానండి ఏ డిస్టిక్లో ఉన్నాయి. గుంటూరులో అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మున్సిపాలిటీ, గుంటూరు అనేది మున్సిపాలిటీ కింద ఉంటుంది కాబట్టి గుంటూరులో మొత్తం హెచ్జిటి పోస్టులు అయితే చాలా ఉన్నాయండి దీంట్లో. నెక్స్ట్ కర్నూలులో ఏమో 3 ఉన్నాయి, మున్సిపల్లో తక్కువే ఉన్నాయి కర్నూలులో. కృష్ణా, వైజాగ్ ఇవన్నీ మీరైతే చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ట్రైబల్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్. ఏ స్కూల్స్ ఇవి? ఆశ్రమ స్కూల్స్. ఇవి డిస్టిక్ వైజ్ పోస్టులు అండి, డిస్టిక్ క్యాడర్లో ఇస్తారు. చూడండి మీకు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో చూసుకోండి. 400 ఉన్నాయంట దీంట్లో. ఇక్కడ విశాఖపట్నంలో చూడండి తెలుగులో 7 ఉన్నాయి, 35
సోషల్లో 5 ఉన్నాయి మొత్తం. అది హెచ్జిటి పోస్ట్ చాలా ఉన్నాయండి దీంట్లో. 400 అయితే కృష్ణా విశాఖపట్నంలో ఎక్కువ ఉన్నాయి. గుంటూరు, కర్నూలు 33 మొత్తం ఉన్నాయి. రెగ్యులర్ 6 ఉన్నాయంట. 4 చెంచులకి ఇవ్వడం జరుగుతుంది ఎస్టీ వాళ్ళకి సంబంధించి హెచ్జిటిలో. అనంతపూర్లో చూడండి, అనంతపూర్లో కూడా తక్కువే ఉన్నాయి. నెక్స్ట్ జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంట. ఇక్కడ చూడ విశాఖపట్నం, విజయవాడ, ఇవే ఉన్నాయి ఇక్కడ. ఇదైతే చూడండి మీరు ఎంతెంత ఏ క్యాస్ట్కి ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. పర్సంటేజ్ క్యాస్ట్ వైజ్ ఇవన్నీ ఇంకా చూసుకోండి మీరు. మీకు ఫైనల్ ఇంతటితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. ఇంతవరకు అయితే మా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మీరు ప్రతి ఒక్కరైతే వీడియో చూసిన వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ దొరికింది అనిపిస్తే కినా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ప్రతి ఒక్కరు మీకు బీఈడి రాసిన, డిఎస్సి రాసిన వారందరికైతే షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ చూసుకుంటారు వాళ్ళు. చాలా కొంతమంది ఏమో ఇక్కడ వెల్ఫేర్కి సంబంధించిన పోస్టులు అడిగారండి. మీరు ఈ వీడియోలో లాస్ట్కి అయితే ఉన్నాయి ఇవి. ఇదైతే చూసుకోండి మీరు. ఈరోజైతే ఒకళ్ళు కామెంట్ అయితే చేశారు నాకు, ఇట్లా గురుకులు వీటిలలో టీజీటీ పీజీటీ పోస్టులు అయితే కర్నూలు డిస్టిక్లో ఎన్ని ఉన్నాయని అడిగారు. కర్నూలు డిస్టిక్ సంబంధించింది అయితే నేను వేకెన్సీ లిస్ట్ పెట్టాను, దాని గురించి అయితే అడిగారు. ఇక్కడ ఉన్నాయండి మీకు. వీడియోని అయితే మీరు ఫస్ట్ టైం అయితే ఒక్కసారైనా మీరు వీడియో మొత్తాన్ని అయితే చూడండి. దాంట్లో మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకటైతే దొరుకుతుంది. మీకు చాలా ప్రశ్నలకు జవాబులు అయితే దొరుకుతాయి. అందుకనే మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఒకసారైనా చూడండి. తర్వాత మీరు మీకు ఎక్కడ యూజ్ ఉంటుందో అది. లేకపోతే మీరు వీడియోని మీరు అంత స్లోగా చాలా లెంతీగా ఉందని అనిపించినప్పుడు మీరు స్పీడ్ పెట్టుకొని అయితే చూడండి. స్పీడ్ పెట్టుకొని చూసినా కానీ మీకు వీడియో మొత్తాన్ని స్పీడ్ అయినా పెట్టుకొని అయితే ఒకసారి మొత్తం అయితే చూడండి వీడియోని. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గిన ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా లైక్ చేయించండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేము అలాంటి వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాము. మా ఛానల్లో జెన్యూన్ కంటెంట్ అయితే పెట్టడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్స్, టెట్ డిఎస్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్, కంటెంట్కి సంబంధించినవి కూడా మేమైతే అప్లోడ్ చేస్తాము. మీరు ప్రతిరోజు అయితే వీడియో అయితే ఒకటి వస్తుంది. మీరు ప్రతిరోజు అయితే మా ఛానల్ని అయితే విజిట్ చేసి మీరు ఆ వీడియోస్ అయితే అవి క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే మీకు ఎంత వరకు ఉన్నారు మీరు అనేది అయితే మీకు తెలుస్తుంది. టెట్ డిఎస్సి రాసే వారందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుసుకుందాము. థ్యాంక్ యూ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు.